హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్ మ్యాథ్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది మార్చి 3, 2024లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి మ్యాథ్స్ పేపరు. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 1 మిలియన్ ఈక్వల్ టు డాష్ 100,000. 1 మిలియన్ అనేది ఎన్ని 100,000కి సమానం? ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇందులో స్థాన విలువలు ఏ విధంగా ఉంటాయి అంటే స్థానాలు ఒక్కట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్. సో 100,000 తర్వాత వచ్చేదే మిలియన్. ఈ 100,000ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మిలియన్ వస్తుంది అంటే 10. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. 1 మిలియన్ అనేది 10 100,000కి సమానం. నెక్స్ట్ 1, విభాగ న్యాయం దృష్ట్యా ఏ, బి మరియు సి అను 3 పూర్ణ సంఖ్యలకు. ఇక్కడ విభాగ న్యాయం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇచ్చారు కాబట్టి ఇందులో ఆన్సరు ఆప్షన్ 3. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. నెక్స్ట్ 1, 20, 24ల మధ్య గల అకరణీయ సంఖ్యల సంఖ్య. ఫ్రెండ్స్, అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాయడానికి వీలైనటువంటి సంఖ్యలు. సో ఇక్కడ 20, 24 అనే కాదు, ఏ 2 నెంబర్స్ తీసుకున్నా కూడా అకరణీయ సంఖ్యలు అనేవి అనంతంగా ఉంటాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 1, క్రింది వానిలో అసత్య ప్రవచనం. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ మనం గమనిస్తే ప్రతి సహజ సంఖ్య కూడా ఒక పూర్ణాంకం. ఫ్రెండ్స్, సహజ సంఖ్యలు అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే పూర్ణాంకం అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో సహజ సంఖ్యలు అన్నీ కూడా పూర్ణాంకాలు అవుతాయి. ప్రతి సహజ సంఖ్య కూడా ఒక పూర్ణాంకం అవుతుంది అనేది సరైనది. నెక్స్ట్, ప్రతి పూర్ణాంకము ఒక పూర్ణ సంఖ్య. పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, ప్లస్ నెంబర్స్ ఉంటాయి. సో ప్రతి పూర్ణాంకము కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్, ప్రతి పూర్ణ సంఖ్య కూడా ఒక అకర్ణీయ సంఖ్య అయితే అవుతుంది. ఇందులో అసత్య ప్రవచనము ఆప్షన్ 4. ప్రతి అకర్ణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య. నెక్స్ట్ 1, క్రింది వానిలో సత్యమైనది. ఫ్రెండ్స్, మనము ఎంటీ సెట్ అంటే శూన్య సమితి. శూన్య సమితిని మనం పైతో సూచిస్తాము. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1. ఎంటీ సెట్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ 1, 1% ఆఫ్ 1 అవర్. ఇక్కడ ఆన్సర్ అంతా కూడా మినిట్స్లో ఉంది. సో 1 అవర్కి మనకు తెలుసు 60 మినిట్స్. ఆ 60 మినిట్స్లో 1% మనం కనుక్కోవాలి. 1% అంటే మనము 1/100 ఇంటూ 60గా వేసుకోవాలి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 5 10, 2 3 6, 3/5. 1% ఆఫ్ 1 అవర్ అంటే 3/5 మినిట్స్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 1, చక్రవడ్డీకి సూత్రం. ఇది చూస్తూనే మనము ఆప్షన్ 1 అని పెట్టేస్తాము, కానీ క్వశ్చన్ చూడాలి మనం క్లారిటీగా. చక్రవడ్డీకి సూత్రం అన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 అనేది చక్రవడ్డీ మొత్తానికి ఫార్ములా. సో చక్రవడ్డీకి ఫార్ములా ఏమిటి అంటే మొత్తం మైనస్ అసలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, a మైనస్ p. నెక్స్ట్ 1, ఇవ్వబడిన రేఖాఖండం పొడవును ఎలాంటి స్థానదోషం లేకుండా ఖచ్చితంగా కనుగొనుటకు ఉపయోగించే జ్యామితీయ పరికరం ఏది? రేఖాఖండం యొక్క పొడవును స్థానదోషం లేకుండా ఖచ్చితంగా కనుగొనాలి అని ఇవ్వడం జరిగింది. మామూలుగా అయితే స్కేల్ ద్వారా మనం రేఖాఖండం పొడవును నిర్ధారించవచ్చు, కానీ ఎటువంటి ఎర్రర్స్ లేకుండా దాన్ని చెప్పాలి అన్నప్పుడు విభాగిని ఉపయోగిస్తాం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2, విభాగిని. నెక్స్ట్ 1, ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం. ఫ్రెండ్స్, క్రమ బహుభుజి అంటే
ఇందులో భుజాల పొడవులు సమానంగా ఉంటాయి, అంతేకాకుండా కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఒక క్రమబహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అంటే ఆప్షన్ 3 360 డిగ్రీస్. నెక్స్ట్ వన్, ఒక జత మాత్రమే సమాంతర భుజాలు గల చతుర్భుజం ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నిటికీ వాటి యొక్క డయాగ్రామ్స్ గీస్తే సమలంబ చతుర్భుజం అంటే ట్రెపీజియం అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ ప్యారలలోగ్రామ్, తర్వాత స్క్వేర్. ఇక్కడ దీర్ఘచతురస్రము, సమాంతర చతుర్భుజము, చతురస్రం. ఇందులో 2 జతల భుజాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ 3 డయాగ్రామ్స్లో కూడా 2 జతల భుజాలు కూడా సమాంతరంగా ఉన్నాయి. కానీ ట్రెపీజియంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక జత మాత్రమే సమాంతరంగా ఉన్నాయి. ఈ 2 భుజాలు అంటే ఒక జత కదా, ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉన్నాయి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజంలో ఒక జత మాత్రమే సమాంతర భుజాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య ఎంత? ఫ్రెండ్స్, ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య. స్పర్శరేఖ అంటే ఖండించకుండా వృత్తానికి బాహ్యంగా మాత్రమే గీయాలి. సో ఈ విధంగా వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు గీయవచ్చు అంటే అనంతం. మనం ఎన్ని స్పర్శరేఖలనైనా కూడా ఈ వృత్తానికి గీయవచ్చు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, దత్తాంశంలోని గరిష్ట కనిష్ట పరిశీలనల మధ్య భేదం. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాప్తి. వ్యాప్తికి ఫార్ములా గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. నెక్స్ట్ వన్, వర్గీకృత దత్తాంశం యొక్క అంకమధ్యమును కనుగొనటలో x⁻ = a ప్లస్ సిగ్మా f1 u1 బై సిగ్మా f1 ఇంటూ h. ఈ ఫార్ములాలో u1 అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 విచలనం. నెక్స్ట్ వన్, x² ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab ఈక్వల్ టు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్ ద్వారా మనం వెళ్తే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఏ విధంగా అంటే x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. దీన్ని మనం ఈ x ప్లస్ bని xతో మల్టిప్లై చేయాలి, aతో కూడా మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ x ఇంటూ x ప్లస్ b ప్లస్ a ఇంటూ x ప్లస్ b వేసుకోవాలి. ఇక్కడ x ఇంటూ x x² x² ప్లస్ bx ప్లస్ ఇక్కడ a ఇంటూ x ax ప్లస్ a ఇంటూ b ab వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ bx ప్లస్ ax, ఈ రెండిట్లో కామన్గా ఉండేది x కాబట్టి x కామన్ తీస్తే మనకు x² ప్లస్ a ప్లస్ b ఇంటూ x ప్లస్ ab అనేది వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, శ్రేణి 2, 7, 12లోని 10 పదాల మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడ 10 పదాల మొత్తానికి ఫార్ములా మనకు SN = n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ d డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 7 - 2 చేస్తే మనకు 5 వస్తుంది. 12 - 7 చేసినా కూడా 5 వస్తుంది. సో డిఫరెన్స్ 5. ఏ అంటే ఫస్ట్ నెంబరు, ఇక్కడ మొదటి పదము 2. దీనికి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ n/n అంటే 10. సో 10/2 ఇంటూ 2a. ఏ అంటే ఫస్ట్ పదము 2 కదా, సో ఆల్రెడీ 2 ఉంది. 2 ఇంటూ 2 4. 4 ప్లస్ n-1 అంటే 10 - 1 అని అర్థము.
సో 10 - 1 9 అవుతుంది. 9 ఇంటూ ఇక్కడ డి అంటే డిఫరెన్స్ 5 కదా, 9 5 జా 45. సో 10/2 ఇంటూ 4 + 45 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మనకు 49 వస్తుంది. 10/2 ఇంటూ 49, ఇక్కడ 2 1 జా 2 5 జా 10, 49 ఇంటూ 5, 49 5 జా 245. సో దీనికి వచ్చేటువంటి ఆన్సరు ఆప్షన్ 4. ఇక్కడ ఇచ్చినటువంటి శ్రేణిలో 10 పదాల మొత్తము 245. నెక్స్ట్ 1, వర్గ సమీకరణం ax² + bx + c = 0కు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉండే విచక్షణి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, b² - 4ac = 0. నెక్స్ట్ 1, ఎత్తు 9 సెంటీమీటర్స్ గల క్రమ వృత్తాకార శంకువు యొక్క ఘనపరిమాణము 48 పై ఘనపు సెంటీమీటర్స్ అయితే దాని భూవ్యాసార్థం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు శంకు ఘనపరిమాణానికి ఫార్ములా 1/3 πr²h. సో ఇక్కడ ఘనపరిమాణం ఇచ్చారు 48 పై అనేసి. సో 1/3 πr²h = 48 పై. సో బోత్ సైడ్స్ పై ఉంది కాబట్టి పై అనేది క్యాన్సిల్ అవుతుంది. మనకు ఇక్కడ హైట్ అయితే ఇచ్చారు 9 సెంటీమీటర్స్. సో 1/3 ఇంటూ r² ఇంటూ 9 = 48 అవుతుంది. మనకు కావాల్సింది r² అంటే భూ వ్యాసార్థం r కదా. సో ఈ r² ఇటువైపే పెట్టుకుంటాము. ఇక్కడ 3 1 జా 3 3 జా 9. ఈ 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడెడ్ బై చేస్తుంది కాబట్టి r² = 48/3 అవుతుంది. ఇక్కడ 3 1 జా 3, 3 1 జా 3, 3 6 జా 18, 16 వస్తుంది. r² 16, మనకు కావాల్సింది r కదా. సో r = √16 వస్తుంది. √16 వాల్యూ 4. సో 4² అంటే 16. సో 4² అన్నప్పుడు ఈ స్క్వేర్కి ఇక్కడ ఉన్నటువంటి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 4 అనేది వస్తుంది. సో దీని యొక్క భూ వ్యాసార్థము 4 సెంటీమీటర్స్. ఇక్కడ ఆప్షన్స్లో 4 సెంటీమీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1, ఆఫ్ d ఇంటూ h1 + h2 స్క్వేర్ యూనిట్స్ అనునది దీని యొక్క వైశాల్యానికి సూత్రము. సో ఇక్కడ ఆఫ్ d ఇంటూ h1 + h2 అనునది దేనికి సూత్రము అంటే ఆప్షన్ 4, చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రము. ఇక్కడ చతురస్ర వైశాల్యానికి ఫార్ములా a², దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా l × b. నెక్స్ట్ సమలంబ చతుర్భుజానికి ఫార్ములా ఆఫ్ h ఇంటూ a + b. నెక్స్ట్ 1, వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్స్. పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేపు అవసరమవుతుంది? ఇక్కడ పైపు చుట్టూ చుట్టడానికి అన్నారు కాబట్టి మనము వృత్త పరిధి కనుక్కోవాలి. వృత్త పరిధికి ఫార్ములా 2πr. ఇక్కడ వ్యాసార్థం r అయితే ఇచ్చారు 10 సెంటీమీటర్స్. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ r ప్లేస్లో 10 పెట్టాలి. సో ఇక్కడ 2 ఇంటూ 22 అంటే 44 వస్తుంది. 44 10 జా 440. సో 440/7. దీన్ని మనం డివిజన్ చేస్తే మనకు 62.8 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2, 62.8 సెంటీమీటర్స్. నెక్స్ట్ 1, ఇఫ్ PE = 0.05 అయినా ఈ కాదు యొక్క సంభావ్యత. ఈ కాదు సంభావ్యత 1 - P/E వస్తుంది. ఇక్కడ 1 -
పి ఆఫ్ ఈ వాల్యూ 0.05. సో 1లో నుంచి 0.05 తీసివేస్తే మనకు 0.95 అయితే వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 -1 ఏ పాదానికి చెందును? ఫ్రెండ్స్, సింపుల్గా దీనికి ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే దీనికి సంబంధించి వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనేది ఉంటుంది. సో ఎక్స్ యాక్సిస్ రైట్ సైడ్ ఉన్నవన్నీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. వై యాక్సిస్లో అబవ్ ఉండేవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్, బిలో ఉండేవి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇది Q1, ఈ పాదం పేరు Q1, ఇది Q2, Q3, Q4. ఈ Q1 పాదంలో రెండు కూడా ప్లస్లే ఉంటాయి. ఈ Q2 పాదంలో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో మైనస్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ ప్లస్ ఉంటుంది. సో మైనస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ రెండు కూడా Q3 పాదంలో రెండు మైనస్లే వస్తాయి. నెక్స్ట్ Q4లో ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ అన్నారు కదా, రెండు మైనస్లు ఉండేటువంటి పాదము Q3 పాదము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1 త్రిభుజ గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను శీర్షం నుంచి విభజించే నిష్పత్తి. ఫ్రెండ్స్, మధ్యగత రేఖ అంటే శీర్షం నుంచి దాని యొక్క ఎదుటి భుజ మధ్య బిందువుకు గీయబడినటువంటి రేఖనే మధ్యగత రేఖ అని అంటాము. సో త్రిభుజానికి మనం 3 మధ్యగత రేఖలు అయితే గీయవచ్చు. ఈ 3 మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువును మనం గురుత్వ కేంద్రం అని పిలుస్తాం. ఈ గురుత్వ కేంద్రాన్ని జీతో రిప్రజెంట్ చేస్తారు. ఈ గురుత్వ కేంద్రం అనేది త్రిభుజాన్ని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 tan 2a = cot a - 18 degrees 2a లఘుకోణమైన ఏ విలువ? ఫ్రెండ్స్, మనం tan θని cot 90 degrees - θగా రాయవచ్చు. సో టీటా ప్లేస్లో క్వశ్చన్లో 2a ఇచ్చారు. సో tan 2a = cot 90 degrees - 2a. tan 2a = cot a - 18 degrees అని క్వశ్చన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ tan 2a ప్లేస్లో cot 90 degrees - 2aని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు cot 90 degrees - 2a = cot a - 18 degrees. టూ సైడ్స్ cot ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ రిమైనింగ్ ఉన్నది 90 degrees - 2a = a - 18 degrees. ఈ -18 అనేది ఇటు సైడ్కి వస్తే +18 అవుతుంది. సో 90 + 18 108 degrees. సో ఈ -2a అనేది ఇటు సైడ్కి వెళ్తే +2a అవుతుంది. సో a + 2a అంటే 3a. 3a = 108 degrees. మనకు కావాల్సింది ఏ కదా. a = 108/3. ఇక్కడ 3 3s are 9, 3 6s are 18 అవుతుంది. సో ఏ వాల్యూ 36 degrees. సో ఆన్సర్ 36 degrees అవుతుంది. నెక్స్ట్ 1 cosecant 0 degrees = cosecant 0 degrees అనేది నిర్వచించబడదు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ 1 ఆసుపత్రిలో తనను చూడడానికి వచ్చిన ప్రొఫెసర్ ట్యాక్సీ కారు నెంబర్ 1729ను 12³ + 1³ = 10³ + 9³ చెప్పిన గణిత మేధావి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 రామానుజన్. ఈ 1729నే రామానుజన్ నెంబర్ అని పిలుస్తారు. నెక్స్ట్ 1 భారతదేశానికి చెందిన ఆర్హెచ్ దవే 1969లో ఈ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించాడు. ఆర్హెచ్ దవే ఏ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించాడు అంటే ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ 1 ఒక నిర్దిష్ట సందర్భంలో సత్యమై
అలాంటి మరికొన్ని సందర్భాలలో కూడా సత్యమై ఉండగలిగేది అలాంటి అన్ని సందర్భాలలో సత్యమే అవుతుంది అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. నెక్స్ట్ వన్, ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో క్షేత్ర పర్యటనల స్థానం. ఎడ్గార్డేల్ అనుభవాల శంకువులో క్షేత్ర పర్యటనల స్థానము ఆప్షన్ 4 5వ స్థానం. నెక్స్ట్ వన్, విద్యార్థులలో పురోభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నీ కలిసి విద్యా ప్రణాళిక అవుతుంది అని చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్బర్ట్. నెక్స్ట్ వన్, స్థిరంగా నిలకడగా ఫలితాలనిస్తున్న నికష లక్షణం. స్థిరంగా నిలకడగా ఫలితాలనిస్తున్న నికష యొక్క లక్షణము ఆప్షన్ 4 విశ్వసనీయత. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.